తీవ్ర అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం యశోద హాస్పిటల్ కు వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఉదయం సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ హరీష్ రావుతో మాట్లాడారు కేసీఆర్. తీవ్ర గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన పెద్ది సుదర్శన్ రెడ్డికి హన్మకొండ రోహిణి హాస్పిటల్ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తీసుకొచ్చారు. కేటీఆర్ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా ఎప్పటికప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం యశోద హాస్పిటల్ కు వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఉదయం సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ హరీష్ రావుతోనూ మాట్లాడారు కేసీఆర్. తీవ్ర గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన పెద్ది సుదర్శన్ రెడ్డికి హన్మకొండ రోహిణి హాస్పిటల్లో చికిత్స చేసిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తీసుకొచ్చారు. కేటీఆర్ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా ఎప్పటికప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ యశోద హాస్పిటల్ నుంచి అందిస్తారు. వంశీకృష్ణ. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ యశోదకి రాబోతా ఉన్నారు. ప్రజెంట్ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి పద్మారావు, ఇలా ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. నిన్న యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయినటువంటి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించడానికి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు రాబోతున్నారనేది కూడా మనం చెప్పాలి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే యశోద ఆసుపత్రి వద్ద ఏర్పాట్లు చేశారనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. ఇప్పటికే అటు మనం చూస్తా ఉన్నాము. నిన్న సిపిఆర్ చేసిన తర్వాత కొంత ఏదైతే పల్స్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇలా నార్మల్కి వచ్చిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డిని ఇమీడియట్గా అటు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న తరలించిన తర్వాత వారికి ఇక్కడ మెరుగైన వైద్య సేవలను అందించడానికి అటు వైద్యులను కోరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. నిన్నటి నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య హెల్త్ని ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. నిన్న అటు ఏదైతే ఒకసారి మనం చూడొచ్చు, నిన్న 8 గంటలకు హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి హార్ట్ అటాక్ తోటి పెద్ది సుదర్శన్ రెడ్డి జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఆయనకి సిపిఆర్ చేయడం జరిగింది. సిపిఆర్ చేసిన తర్వాత దాదాపుగా 9 సార్లు సిపిఆర్ చేశారు. 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత ఆయన ఏదైతే గుండె కొట్టుకోవడం ప్రారంభమైనట్టు అక్కడ ఉన్నటువంటి వైద్యులు తెలిపారు. అక్కడ నుంచి ఏదైతే ఆయనకి మెరుగైన వైద్య సేవలను అందించడానికి నిన్న మధ్యాహ్నం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వైద్య సేవలను పెద్ది సుదర్శన్ రెడ్డికి అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అటు నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, దాంతోపాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఎప్పటికప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటా ఉన్నారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా తెలియజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఈరోజు ఉదయం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తర్వాత ఆయన మధ్యాహ్నం ఇవాళ 2 గంటల ప్రాంతంలో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి బయలుదేరడం జరిగింది కేసీఆర్. కాసేపట్లో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి రాబోతా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడబోతా ఉన్నారు. ప్రధానంగా మనం ముందు నుంచి కూడా చెప్పాలి, పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడు. దాంతోపాటుగా
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి అత్యంత ఆప్తుడు. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే బ్లాక్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తర్వాత ఏదైతే 2001లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెంటనే పార్టీలో చేరినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడము, 2018లో నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందడము, ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం ఎదుగుదల జరిగింది అనేది కూడా మనం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి అత్యంత ఆప్తుడుగా కూడా ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే పోలీసులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి దగ్గర కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా ఒకరికొకరు తోసుకోవద్దంటూ కూడా పోలీసులు సూచించడం జరిగింది. రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకసారిగా ఇలా హార్ట్ అటాక్ తోటి ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం తనకు ఎంతో బాధించిందంటూ కూడా నేను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ చూస్తే మాత్రం ఇక్కడ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి ప్రకారంగా చూస్తే మాత్రం ప్రజెంట్ ఆయన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు అనేది కూడా కొంత చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ యశోద ఆసుపత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ అయినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి హెల్త్ బులెటిన్ ఇవాళ రిలీజ్ చేస్తారా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉందని అటు వైద్యులు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూడాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కాసేపట్లో అటు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి రాబోతా ఉన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డిని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని పరామర్శించబోతున్నారు అనేది కూడా మనం చెప్పాలి. ఇప్పటికే సికింద్రాబాద్ యశోదకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, నాయకులు కూడా, కార్యకర్తలు కూడా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రాయనా హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేయలేదని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఆయన హెల్త్ మీద ఇప్పటివరకు ఏమైనా మాట్లాడారా? ఇప్పటివరకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు అయితే లేవు. నిన్న రోహిణి ఆసుపత్రిలో అటు డాక్టర్ మమతా రెడ్డి మాత్రమే కేవలం ఆ విషయం మాట్లాడడం జరిగింది. ఏదైతే రోహిణి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి వీళ్ళిద్దరు మాట్లాడినటువంటి హెల్త్ బులెటిన్ నిన్న పొద్దున డాక్టర్లు వ్యాఖ్యానిస్తూ 9 సార్లు సిపిఆర్ చేయడం జరిగింది. సిపిఆర్ చేసిన తర్వాత అతని హార్ట్ ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది అంటూ కూడా వైద్యులు చెప్పారు. తర్వాత అక్కడ నుంచి మెరుగైన వైద్య సేవల కోసము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. చికిత్సను అందిస్తూ ఉన్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున నిన్న నుంచి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి కూడా వస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, ముఖ్య నేతలు కూడా ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, దాంతోపాటుగా కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి ఇప్పటికే చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కాసేపట్లో ఇక్కడికి రాబోతా ఉన్నారు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వచ్చిన తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసిన తర్వాత పరామర్శించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాన్వాయ్ దగ్గరలో ఉన్నట్టు కూడా పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లను కూడా చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దగ్గరకు వచ్చారంటూ కూడా పోలీసు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. పోలీసు శాఖ కూడా అలర్ట్ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. దాంతోపాటుగా ఆసుపత్రికి సంబంధించి బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా చేరుకోవడం జరిగింది. దాంతోపాటుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దాంతోపాటుగా మాజీ మంత్రి పద్మరావు కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇతర బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కావచ్చు,
ఇప్పటికే అటు యశోద ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చిన తర్వాత ఏదైతే వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత అటు ఆసుపత్రి వర్గాలు ఏమైనా హెల్త్ బులెటిన్ని విడుదల చేస్తాయా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి యశోద ఆసుపత్రి వర్గాలు ఏమైనా యాజమాన్యం ఏమైనా ఒక మెడికల్ హెల్త్ బులెటిన్కి సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డిది రిలీజ్ చేస్తారా లేదా అనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే నర్సంపేట మాజీ ఎమ్మెల్యేగా ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన నియోజకవర్గ మనకు తెలుసు. దాంతోపాటుగా ప్రధానంగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత వెంటిలేటర్ పైన చికిత్సను అందిస్తున్నట్టు కూడా వైద్యులు నిన్న తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరి శరీరం ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంతమంది వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకోబోతా ఉన్నారు. అంటే కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెవరు నేతలు ఉండనున్నారు, ఆయన వచ్చాక ఏమైనా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా మనం ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, దాంతోపాటుగా ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ప్రజలు మనం చూడొచ్చు, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా చేరుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ కార్యవర్గ సభ్యులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కూడా ఇప్పటికే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి రావడం జరిగింది. దాంతోపాటుగా వరంగల్ జిల్లాకు చెందినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు కూడా పెద్ద ఎత్తున సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈరోజు ఉదయం కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి కాల్ చేయడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వైద్యులు ఏం చెప్పారనే అంశానికి సంబంధించి కూడా డీటెయిల్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత అనంతరం ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మనము విజువల్స్లో కూడా చూడొచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, పద్మారావు గౌడ్ కావచ్చు, దాంతోపాటుగా వేముల ప్రశాంత్ రెడ్డి కూడా రావడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడికి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పుడే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించబోతున్నారని కూడా మనం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వాహనం దిగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వాహనం దిగిన తర్వాత నేరుగా చికిత్స పొందుతున్నటువంటి వాడికి వెళ్ళబోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ ఏదైతే యశోద ఆసుపత్రికి ఇప్పుడే చేరుకున్నటువంటి నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళబోతా పరామర్శించబోతా ఉన్నారు. వారికి సంఘీభావం కూడా చెప్పబోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో పాటుగా మంత్రులు కూడా వెళ్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లోపలికి వెళ్లడం జరిగింది, వారి కుటుంబ సభ్యులను కావచ్చు కాసేపట్లో పరామర్శించనున్నారు. రేహనా. ఓకే వంశీకృష్ణ. కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. నిన్నటి నుంచి కూడా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే
పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించడానికి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో పాటుగా మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో కలిసి వారందరూ కూడా ఏదైతే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాసేపట్లో వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. దాంతోపాటుగా పెద్ది సుదర్శన్ రెడ్డిని కూడా చూడడానికి ఏదైతే చూడబోతా ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, నిన్న ఉదయం 8 గంటలకు హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి అటు పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చిన తర్వాత ఆయనకి సిపిఆర్ చేసిన తర్వాత గుండె ఫంక్షనింగ్ ప్రారంభమైందని తదుపరి అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డికి మెరుగైన వైద్య సేవల కోసము హైదరాబాద్ తరలించడం జరిగింది. హైదరాబాద్లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ప్రజెంట్ చికిత్స పొందుతా ఉన్నారు. మనం చూడొచ్చు, లోపలికి కూడా ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ నాయకులను కావచ్చు, కార్యకర్తలను కూడా ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వడం లేదు. చాలా మందిని కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎప్పటికప్పుడు నిన్నటి నుంచి కూడా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డికి హార్ట్అటాక్ వచ్చిన తర్వాత ప్రతి నిమిషం కూడా అధినేత కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఏదైతే పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ప్రధానంగా మనం చూడొచ్చు, ప్రజెంట్ పెద్ది సుదర్శన్ రెడ్డికి వెంటిలేటర్ పైన వైద్య సేవలు వర్గాలు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేయడంతో పాటుగా ఈరోజు నేరుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు సికింద్రాబాద్ యశోదాకి వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వారి కుటుంబ సభ్యులను కావచ్చు పరామర్శిస్తున్నట్టు కూడా మనం చెప్పచ్చు. దీంతో పాటుగా పార్టీ ముఖ్య నేతలను కూడా ఎప్పటికప్పుడు ఇక్కడే ఉంచి ఏమి ఇబ్బంది కలగకుండా కుటుంబ సభ్యులకు కావచ్చు అనేది కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ చూడాలి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పరామర్శిస్తూ ఉన్నారు అటు పెద్ది సుదర్శన్ రెడ్డిని. ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాయా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుటుంబ సభ్యులను ఎవరైనా కలిసారా? తర్వాత డాక్టర్స్ తో మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా కుటుంబ సభ్యులను కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పరామర్శించబోతా ఉన్నారు. ప్రధానంగా ఒక్కసారిగా అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితికి చూస్తే మాత్రం లంగ్స్లో కూడా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వైద్య సేవలు సంబంధించి మాత్రం ఎక్కడ రాజీ పడవద్దంటూ మెరుగైన వైద్య సేవలకు సంబంధించి అందించాలంటూ కూడా యశోద ఆసుపత్రి సిబ్బందికి చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రావడం జరిగిన నేపథ్యంలో ప్రజెంట్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తదుపరి పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసిన తర్వాత డాక్టర్లతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఓకే, ఎస్ వంశీకృష్ణ, అంటే జనరల్ గా హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, సో అంటే ఇప్పటి వరకు రిలీజ్ చేయకపోవడానికి రీజన్ ఏమైనా చెప్పారా? తీవ్ర అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం యశోద హాస్పిటల్ కు వచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు మరికొద్దిసేపట్లో. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఉదయం సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్, హరీష్ రావుతో మాట్లాడారు కేసీఆర్. ఇక తీవ్ర గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన పెద్ది సుదర్శన్ రెడ్డికి హన్మకొండ రోహిణి హాస్పిటల్లో ముందుగా
మెరుగైన ట్రీట్మెంట్ జరిగింది. ఆ తర్వాత మరింత మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి తీసుకొచ్చారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. వాళ్ళందరూ యశోద హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా యశోద హాస్పిటల్ కి చేరుకోవడంతో కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు అందరూ యశోద హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. అక్కడ తీవ్ర బందోబస్తు కూడా ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో. మరికొద్దిసేపట్లో డాక్టర్స్ తో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటిదాకా అయితే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడడానికి వచ్చారు కాబట్టి మరికొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.